జై శ్రీరామ్ అండి. ఇవాళ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. దొంగలు ట్రైన్లలో కానీ బస్సుల్లో కానీ ఎక్కడైనా కానీ 1 గ్రామ్ గోల్డ్ వేసుకెళ్ళినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, వాళ్ళు బంగారమే అనుకుంటున్నారు, అందుకని మీరు జాగ్రత్త పడండి అని వీడియో చేస్తే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఆడవాళ్ళు వేషాలు వేస్తున్నారా, మొగుడు కట్టినప్పుడు ఉన్న తాళిబొట్టుని తీసేసి లాకెట్లు వేసుకు తిరుగుతారా, ఏం పద్ధతులు, ఏ లక్షణాలు అన్నారు. దానికి పాపం వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే మన గురించి తప్పుగా అనుకోకూడదు కదా, మనం పెట్టే వీడియోలో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడతాయి అనేదే చెప్తాం మనం, లేదంటే అలా అసలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు, అవునా. వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఎవరిదైనా ఇప్పుడు మంగళసూత్రం తాడు అనేసరికి 5 సవర్లు 4.5 సవర్లు బంగారం ఉంటుంది, 4.5 కాసుల పైన. నల్లపూసలు వచ్చేసరికి 3, 3.5, 4లో కూడా చేయించుకుంటున్నారు. సరే, ఇంకా తక్కువగా 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయినా పర్వాలేదు. ఈ రెండు వాళ్ళకి ఏ శుక్రవారం పూటో మంగళవారాల పూటో పోయినాయి అనుకోండి, ట్రైన్లోనో ఎవరో దొబ్బేశారు అనుకుందాం, ఏ యాత్రలకు వెళ్ళినప్పుడు, అది ఎంత సెంటిమెంటు. అందుకని ఊర్లు వెళ్ళినప్పుడు చిన్నవి నల్లపూసలు దారంలోనే గుచ్చిచ్చుకుని దానికి 2 గ్రామ్స్లో మంగళసూత్రాలు లాంటివి షాపుల్లో అమ్ముతారు, అది వేసుకోండి అమ్మా అని చెప్పాను. అది వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, ఏదంటే నేను ఆడవాళ్ళకి మంగళసూత్రాలు దాచేసేయండి మొగుడు కట్టినవి, వేరే లాకెట్లు వేసుకుని తిరగండి అని చెప్పిన తప్పుగా అనుకోవచ్చు. అది తప్పు కాదు నేను చెప్పింది, అది పాటిస్తే పాటించండి, లేదు హస్బెండ్ కట్టినవి వేసుకెళ్తాం 5 సవర్లు బంగారం మాకు పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు దయచేసి ఫాలో అవ్వచ్చు, అదే మీ పద్ధతుల్ని ఫాలో అవ్వచ్చు. ఏమైనా తప్పుగా అనుకుంటే మాత్రం దయచేసి ఇది నేను చెప్పింది అర్థం ఇది, లేదు మేము 5 సవర్ల బంగారమే వేసుకుని వెళ్తాం పోయినా పర్వాలేదు అనుకుంటే అది మీ ఇష్టం. అది లాకెట్ వేసుకోమని చెప్పలా, మంగళసూత్రాలు అమ్ముతారు, దారాల్లో గుచ్చుంటాయి, నల్లపూసల్లో గుచ్చుకుని అది వేసుకుని లోపల వేసుకున్న బంగారం వచ్చి అడగడు దొంగమనేమి, ఆ పిచ్చిది పాపం ఇది నల్లపూసలు వేసుకుంది దీనికి ఇంకేమైనా ఇచ్చి వెళ్దామని చెప్పి ఇచ్చి వెళ్తాడు, మనకి ఏమీ లేకుండా ఉంది పాపం అని. అర్థమైందా. అదే 1 గ్రామ్ వేసుకుని 4 గొలుసులు వేసి కూర్చుంటే లాగ్ గొప్పకిచ్చి కొట్టి ఉన్నో కూడా పట్టుకెళ్తాడు, అది దానికి అర్థం. ఓకేనా. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, క్లారిటీగా చెప్తాను.